హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి గవర్నమెంట్ బ్యాంక్స్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. ఎవరైతే బ్యాంక్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మనకైతే 4000 ప్లస్ జాబుల దాకా అయితే మనకి ఖాళీలు అనేది ఉండడం జరిగింది. మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి అయితే మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఐబీపీఎస్ ద్వారా అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీ సొంత ఊర్లో అయితే గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి అనుభవం కూడా అక్కర్లేదు. ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. మీరైతే అప్లై చేసి జాబ్ అయితే తెచ్చుకోండి. మనకి 50,000 ప్లస్ దాకైతే మనకి సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. స్టార్టింగ్ సాలరీనే. అండ్ ఆల్సో మనకి బ్యాంక్ జాబ్స్ కాబట్టి చాలా చోట్లయితే మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతాయి. సో, అన్ని బ్యాంక్స్‌లో అయితే అన్ని కేటగరీస్ వాళ్ళకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగినియి. ఆ బ్యాంక్ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలి అనేది మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు గనక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. మీకు తెలిసిన వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి. అన్ని వాట్సాప్ గ్రూప్స్‌లో కూడా షేర్ చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది ఐబీపీఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మనకి ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనే స్థాయి జాబ్స్‌కైతే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి కనబడుతుంది కదా! సో, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి ఇవి అఫీషియల్‌గా రిలీజ్ చేయబడ్డాయి. సో, 100% అఫీషియల్. ఎటువంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయింది చూసారా? సో, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచైతే మనకి రిక్రూట్మెంట్ అనేది వాళ్ళ ద్వారా అయితే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో, మనకి ఇండియా వైడ్‌గా ఉన్న బ్యాంక్స్ అన్నిట్లో అయితే నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. వాళ్ళైతే వీళ్ళకి వేకెన్సీస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారు. సో, మనకిక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఆగస్ట్ నుంచైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. సో, ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్‌లో. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అన్నమాట ఇది. మనకిక్కడ బ్యాంక్స్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర బ్యాంక్, కెనరా బ్యాంక్, యూసీఓ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఇలా డిఫరెంట్ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బ్యాంక్స్ అన్నిటిలో అయితే మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ జాబ్ పోస్టులకైతే డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది. తర్వాత మనకి మీరు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది. మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఫస్ట్ ఆగస్ట్ 2024 కల్లా మీకైతే మినిమమ్ అనేది 20 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మాక్సిమం వచ్చేసరికి 30 ఇయర్స్. 20 నుంచి 30 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ కేటగరీ వైస్‌గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అండ్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఏజ్ రిలాక్సేషన్స్ బట్టి చూసుకొని కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఆహ్, రిజర్వేషన్స్‌తో పాటు మనకిక్కడ గైడ్‌లైన్స్ ఫర్ ద పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అయితే డిఫరెంట్ గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళైతే ఇవన్నీ చెక్ చేసుకొని అయితే అప్లై చేయొచ్చు. తర్వాత మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, బీఎస్సీ చేసినా, బీఏ చేసినా, బీటెక్ చేసినా, ఎంటెక్ చేసినా లేకపోతే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేసినా, ఎటువంటి డిగ్రీ చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకిది ఆల్ ఓవర్ బ్యాంక్స్‌లో అయితే చాలా బ్యాంకుల్లో అయితే మనకి జాబ్స్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత మనకి క్రెడిట్ హిస్టరీ తర్వాత అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి రూ. 175 అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కైతే పే చేయాల్సుంటుంది. తర్వాత రూ. 850 అయితే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే పే చేయాల్సుంటుంది. సో, మనకిది ఫస్ట్ ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ లోపలైతే అప్లై చేయాల్సుంటుంది ఆన్‌లైన్‌లో. దీంట్లో ఆన్‌లైన్‌లో అయితే పేమెంట్ కూడా చేయాల్సుంటుంది. తర్వాత మనకి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో
ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో, ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ మీద మొత్తానికి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అయితే ఉండడం జరుగుతాయి. మనకైతే ఇది ఆన్‌లైన్ టెస్ట్ అన్నమాట. మీరైతే సెంటర్‌కి వెళ్లి అయితే రాయాల్సుంటుంది ఎగ్జామినేషన్ సెంటర్‌కి. తర్వాత మెయిన్స్ కూడా అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో ఇదైతే 155 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కైతే ఎగ్జామ్ ఉంటుంది. సో, మనకి దీంట్లో కూడా రీజనింగ్, జనరల్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ వీటి మీద అయితే మీకు ఎగ్జామినేషన్‌లో అయితే క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఆ సిలబస్ అనేది ప్రిపేర్ అవ్వాల్సుంటుంది. తర్వాత మనకి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్‌కైతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకిక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉన్నాయి. సో, ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళ స్టేట్‌లో అయితే సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయి. సో, మనకిక్కడ ఆంధ్రప్రదేశ్‌కొచ్చి చూసుకున్నట్లయితే తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అయితే ఉండడం జరిగింది. మనకి హైదరాబాద్‌లో కూడా అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంది. సో, వాళ్ళు కూడా అయితే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్లి రాయాల్సుంటుంది. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది. తర్వాత మెయిన్స్‌లో క్వాలిఫై అయినోళ్ళు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంటర్వ్యూ కూడా మీకైతే సెంటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. అంటే మీరు ఇంటర్వ్యూకెళ్ళే ముందల ఇక్కడ మనకి మెన్షన్ చేసిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ అయితే మీరు తీసుకెళ్లాల్సుంటుంది. తర్వాత మనకి ఇదైతే ప్రొవిషనల్ అలాట్‌మెంట్ అన్నమాట. మనకి 25, 26 ఇయర్‌కి సంబంధించిన ప్రొవిషనల్ అలాట్‌మెంట్స్ అన్నమాట ఇవి. తర్వాత మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, తర్వాత మీకు ఎగ్జామినేషన్‌కి రాయడానికైతే మీకు కాల్ లెటర్ కూడా అయితే రావడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అయితే సెపరేట్ కాల్ లెటర్స్ అనేవి రావడం జరుగుతాయి. తర్వాత ఇక్కడ హౌ టు అప్లై చెప్పి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ అయితే ఇక్కడ మనకి మీ కేటగరీకి తగ్గట్టు అయితే పేమెంట్ అనేది చేసి మీరైతే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. సో, మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేప్పుడు ఇక్కడ ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీజర్ అంతా అయితే ఫాలో అవ్వండి. తర్వాత మీకు మోడ్ ఆఫ్ పేమెంట్ మీరైతే ఆన్‌లైన్‌లో అయితే పే చేయొచ్చు మనీని. అప్లికేషన్ ఫీజ్‌ని. సో, అప్లికేషన్ ఫీజ్ చేసేసిన తర్వాత మనకిక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పేసి మనకి అందరికీ అయితే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అయితే క్లియర్‌గా అయితే చదివి అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలి? ఎలా డీటెయిల్స్ ఫిల్ చేయాలో కూడా చెప్పడం జరిగింది. తర్వాత మనకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ మెన్ అండ్ వుమెన్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ స్టేట్స్ అయితే అప్లై చేయొచ్చు. మనకి కాల్ లెటర్స్ అయితే ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ ఆల్సో ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామినేషన్స్ కూడా అయితే అండ్ ఇంటర్వ్యూకి కూడా అయితే కాల్ లెటర్స్ అనేవి రావడం జరుగుతాయి. వాటి ఎగ్జామ్ టైమ్ ప్రకారం అయితే దాని బిఫోర్ డేస్‌లో అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ అన్ని డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. మనకిక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాకా మనకి 11 బ్యాంక్స్ నుంచి అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి అన్ని కేటగరీస్‌లో అయితే వేకెన్సీస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ మనకి ఎన్‌ఆర్ అని కనిపిస్తుంది చూసారా? సో, ఎన్‌ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అనమాట. అంటే ఇంకా వాళ్ళ బ్యాంక్ నుంచి మనకి ఇంకా వేకెన్సీస్ ఎన్నున్నాయని చెప్పి ఇవ్వలేదన్నమాట ఇంకా. సో, ఇంకా వేకెన్సీస్ అనేవి పెరిగే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. మనకి ఇప్పటిదాకా ఉన్న వేకెన్సీస్ అయితే 4455 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్‌లో అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరంలో అయితే ఉండడం జరిగింది. ఇవైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్. అండ్ ఆల్సో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగినియి. తర్వాత మళ్ళీ తెలంగాణ వాళ్ళకి కూడా అయితే తెలంగాణలో అయితే ఉండడం జరుగుతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబానగర్, వరంగల్ అయితే ఉండడం జరిగింది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్ అయితే మనకి మెయిన్ ఎగ్జామినేషన్‌కి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. సో, మనకిక్కడ గైడ్‌లైన్స్ ఫర్ ద స్కానింగ్ అండ్ అప్‌లోడ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. మీరైతే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడైతే మీరు ఇక్కడ క్లియర్ కట్‌గా అయితే గైడ్‌లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫోటో ఎలా అప్‌లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ ఎలా అప్‌లోడ్ చేయాలి అండ్ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఎలా అప్‌లోడ్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ డిక్లరేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు కనిపిస్తున్న మొత్తం ఒక పేపర్ మీద రాసి మీరేదైతే సిగ్నేచర్ చేసి దాన్నైతే మీరు అప్‌లోడ్ చేయాల్సుంటుంది.
తర్వాత స్కానింగ్ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి అని జెప్పేసి అన్ని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరైతే ఈ డీటెయిల్స్ అన్నిటిని అయితే క్లియర్‌గా అయితే నోటిఫికేషన్ మొత్తం చదివి అప్లై చేయండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో, మనకి ఎవరైతే ఆహ్, రిజర్వేషన్‌కి సంబంధించింది కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఫార్మ్ ఆఫ్ ది సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ సర్టిఫికేట్ అలాంటి సర్టిఫికేట్స్ కూడా అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, మనకి ఆల్ ఓవర్ ఇండియా వైస్‌గా మనకి డిఫరెంట్, డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది కాబట్టి, ఎవరైతే అప్లై చేద్దామనుకుంటున్నారో త్వరగా అయితే అప్‌లోడ్ చేయండి. మనకిక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 1 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. 21 ఆగస్ట్ లోపలైతే ఎండ్ అయిపోతుంది. సో, త్వరగా అయితే అప్‌లోడ్ చేయండి. అప్లై చేసేసిన తర్వాత మీకైతే అప్లై చేసినట్లయితే సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో కూడా అయితే షేర్ చేయండి. సో, అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. బ్యాంక్ జాబ్స్ కాబట్టి పర్మనెంట్‌గా అయితే చేసుకోవచ్చు. సో, మనకి ఒక్కసారి జాబ్ వచ్చినట్లయితే 100% జాబ్ అనేది ఉండడం జరుగుతుంది. సో, తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching this video. Thank you.